GDK1 ఇంక్లైన్ గని వద్ద సమ్మె విజయవంతంపై ప్రచారం. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరుగు సమ్మెను విజయవంతం చేయాలని ఆజీవన్ ఏరియా GDK1 ఇంక్లైన్ గని వద్ద జరిగిన సమ్మె ప్రచార సభలో మాట్లాడుతున్న GLBKS IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ పాల్గొన్న జేఏసీ నాయకులు, కార్మిక సంఘాల జేఏసీ, INTUC, AITUC, CITU, TBGKS IFTU గోదావరి కనే దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ సింగరేణిలో కూడా మనం కనుక సమ్మె చేస్తే మోడీ ప్రభుత్వానికి వణుకు పుట్టాలి. ఇవాళ సింగరేణి ప్రధానంగా చూస్తారు. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు కూడా రేపు సమ్మెలో పాల్గొంటున్నాయి కాబట్టి సింగరేణి కూడా పాల్గొనాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇవాళ 44 కార్మిక చట్టాలను మనం 200 సంవత్సరాల క్రితం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మరి తీసుకొచ్చి ఇవాళ మన కార్మికులందరినీ కూడా పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితిని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ యొక్క మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఇవాళ 5 సార్లు సమ్మె జరిగింది. ఇవాళ మోడీ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రేపు 12న రేపు జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొన్నట్టయితే మోడీ ప్రభుత్వం మరి గద్దె దిగాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.